వెల్కమ్ టు జేపీ న్యూస్. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణంలో పొదుపు మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. పొదుపు గ్రూపులకు వారి చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. మహిళల అభివృద్ధికి నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మహిళా అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని మహిళలు ఆయనను గుర్తు పెట్టుకోవాలని వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, చిల్లకూరు మండల మహిళా అధ్యక్షురాలు నెల్లటూరు సుప్రజ, వెంకటేశ్వర్లు రాజు, శివకుమార్, పురుషోత్తం రెడ్డి, ఏపీఎంలు, సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధికారి మన సబ్ కలెక్టర్ శ్రీ మీనా గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు, మా అందరు కూడా హెడ్ అయిన బ్రహ్మాండంగా ఆయన హయాంలో చాలా మంది పేదవాళ్ళని ఈ యొక్క ఉద్యోగాల్లో వెలుగు ప్రాజెక్ట్ పెట్టింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అని చెప్పి వెలుగు సీసీలు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు ఉన్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ని. బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇంట్రెస్ట్ గా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి శ్రీలక్ష్మి గారు. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫీల్డ్ తగులు వేసుకుని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయం మర్చిపోవద్దు. ఎందువల్లంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి, దాంట్లో ఇబ్బంది ఏం లే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకు పనిచేశాడు, ఆడవాళ్ళ పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరు, ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాటంగా పోయి ఓట్లు వేస్తే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగాడు. గతంలో పెంచాడా? మీ గురించి ఆలోచించారా? ఏం ఆలోచించారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో ఆర్థికపరమైనటువంటి లోన్లు మీకు ఇవ్వడం జరిగింది. మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీపై నమ్మకం అనేది ఉంచుకోవాలి. బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే, మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం నేను కూడా చాలా చూసా. నేను పనిచేసా, 1 year పనిచేశా ఈ వెలుగు ప్రాజెక్టులో. ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మధ్యస్థాలే. ఈ విధంగా అందరూ బాగా కడతారు, ఒకరిద్దరు కట్టరు, వాళ్ళు బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వడు. అదేమని అడిగితే తగులు, ఆడవాళ్ళకి భయంకరంగా తగులు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, నేను మాత్రం ఖచ్చితంగా నెలకోసారి మీటింగ్లు పెట్టించా. నెలకోసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలా, ఏది ఏమేమి సాయం జరుగుతా ఉన్నది. దీనికోసం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది మీకు స్ప్రింగ్ ఇది కింద ఈ బ్యాంక్ లింకేజ్ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేసుకున్నారు. అది మహిళా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది చాలా పెద్ద స్టెప్. అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది. అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబైన్ యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు. అది మహిళా పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచిస్తారు. సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్
ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్నది. ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. మీరు మీ ప్రోడక్ట్ ఆన్లైన్ కూడా సేల్ చేయొచ్చు. మీకు ఇది లోన్ అమౌంట్ కూడా గవర్నమెంట్ అది ఎక్కువ మీకు ఇప్పుడు ఇస్తున్నారు. తర్వాత ఈ ఇండివిజువల్ మెంబర్కి కాదు, ఇది మొత్తం విలేజ్కి ఒక విలేజ్ ఫండ్ ఉంది. ఆ విలేజ్ ఫండ్కి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి అన్ని స్కీమ్ ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. ఇది మీరు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకోండి. మీకు ఈ సంబంధించిన అన్ని ఏపీఎం గారు లేకపోతే అది కింద వరకు సిబ్బంది కూడా మీతో అందుబాటులో ఉన్నారు. అది మళ్ళీ మీకు ఈ అన్ని యోజనకి మీరు బెనిఫిట్ తీసుకోండి. తర్వాత అది మహిళా దివస్ అప్పుడు 8 మార్చ్కి అయింది, బట్ ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉన్నారు. తర్వాత మహిళా దివస్ ఒక్క రోజు కాదు, ఇది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేయాలి. సో మీ అందరికీ నా తరఫున నుంచి మళ్ళీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాము. ధన్యవాదాలు సార్. వర్గంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి 260 కోట్ల రూపాయల చెక్కుని అందరూ కూడా కలిసి మన